వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన ఇవాళ కాకినాడ పోర్టు సంబంధించి ఆ సెజ్కు సంబంధించి ఆ కేవీ రావు అని ఆయన్ని అప్పట్లో ఆ సెజ్ యజమానిగా ఉన్న ఆయన్ని భయపెట్టి కోట్లాది రూపాయల సెజ్ రాయించుకున్నారు. ఆ కేసులో సిఐడి నోటీసులు ఇస్తే ఇవాళ విచారణకి వెళ్ళారు. ఆయన సిఐడి వాళ్ళు పిలిస్తే వెళ్ళి సిఐడి వాళ్ళకి వాళ్ళు అడిగినవి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాట్లాడి ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళ బట్టలు ఇప్పేశారు, కంప్లీట్గా నగ్నంగా నిలబెట్టారు. మరి ఎందుకు ఈయన మొన్నటిదాకా అక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నిలబెట్టారు ఏంటి అని అంటే తెలియదు. అక్కడ ఉన్న ఏం జరుగుతుంది ఏంటి అని ఒక రేంజ్లో దాన్ని బట్టబయలు చేసేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ విజయసాయిరెడ్డి చేసిన ఆ మీడియా బ్రీఫింగ్ జగన్మోహన్ రెడ్డిని 2 కీలకమైన కేసుల్లో పీకల్లోతు ఇరికించేసింది. అవి ఒకటి కాకినాడ పోర్ట్ కేసు, రెండవది లిక్కర్ స్కామ్. ఈ కాకినాడ పోర్ట్ కేసులో కంప్లీట్గా విక్రాంత్ రెడ్డే కీలక పాత్రధారి అని చెప్పేశాడు ఆయన. నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, కానీ విక్రాంత్ రెడ్డి 100% ఆ మొత్తం ఎపిసోడ్ నడిపించింది విక్రాంత్ రెడ్డి. ఎపిసోడ్ అంటే ఆ కేవీ రావు అని ఆయన్ని కిడ్నాప్ చేయడమో, బెదిరించడమో, భయపెట్టడమో, ఆస్తులు రాయించుకోవడమో, వాటాలు రాయించుకోవడమో, ఇదంతా తాడేపల్లికి తీసుకెళ్ళి అక్కడ బెదిరించారని ఇవన్నీ వార్తలు వచ్చాయి, మనం చూసాం కదా. ఆయన అప్పుడు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదని ఇవన్నీ చూసాం. ఇది మొత్తం నడిపించిందంతా విక్రాంత్ రెడ్డి అని. విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారి కొడుకు మొత్తం కథ నడిపించాడంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుంది, సుబ్బారెడ్డి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? పోనీ సుబ్బారెడ్డి గారికి తెలియదని అనుకుందాం, ఆయన అనుమతులు ఏం అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతులు అయితే కావాలి కదా. సో ఆ కేసు మొత్తము జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని విజయసాయిరెడ్డి ఇవాళ చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇక ఆ కేసులో సిఐడి విచారించాల్సింది, విజయసాయిరెడ్డిది నడుస్తోంది విచారణ, విక్రాంత్ రెడ్డిని ఎలా పిలుస్తారు, ఇక నెక్స్ట్ ఇంకంతే. ఎక్కడికి వెళ్ళొద్దంటే అది అక్కడికి వెళ్ళాలి, మరి వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు ఇప్పుడే. కానీ ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆ కేసులో అలా పక్కాగా అలా నిలబెట్టేశాడు ఆయన. నాకు తెలియదు అంటున్నాడు, కానీ పైకి ఆయన పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు అంటూ విక్రాంత్ రెడ్డి మొత్తం చేశాడు అని అంటే, విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఎలా చేస్తాడు? అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు, దానికి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు నిజానికి. అది ఒకటి. రెండవది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో మరొక బాంబు వేశాడు ఆయన విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కామ్ నడిపించిందంతా కూడా రాజ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముద్దుగా ఈయనని రాజ్ కసిరెడ్డి అంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ అంతా ఎవ్రీథింగ్ ఆయన చేతుల మీదుగానే నడిచిందని కూడా విజయసాయిరెడ్డి పేరుతో సహా చెప్పారు. పేరుతో సహా విజయసాయిరెడ్డి చెప్పారు అని అంటే దాన్ని 100% మనం నమ్మాల్సిందే ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు చాలా సీనియర్ లీడర్గా పనిచేశారు. ఒక దశలో నంబర్ 2 ఆయన, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టకముందు నుంచి ఆ కుటుంబానికే ఆడిటరు, సలహాదారు, ఆర్థిక వ్యవహారాలని చూసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన రాజ్ కసిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ని నడిపించాడని ఆయన చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటారు ఎవరైనా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. మరి రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ చేసేసాడా? 96,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు లిక్కర్ స్కామ్లో జరిగాయనేది ఒకటి ఉంది. నగదు లావాదేవీలు, ఇంకా మళ్ళీ జీరో సరుకు లేకపోతే బెవరేజెస్ అన్నీ వీళ్ళ సొంత బెవరేజ్ నడిపించేసి
వేరే బ్రాండ్స్ అమ్మకుండా చేసి ఇదంతా మళ్ళీ ఇంకొక స్కామ్, ఇదో 1,00,000 కోట్లు. మొత్తం అందులో 2,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది వేస్తున్న అంచనా కదా. 96,000 కోట్లు అయితే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు లెక్కలతో సహా లెక్కలేసి స్వయంగా రాష్ట్రపతి గారికే ఇచ్చొచ్చారు కంప్లైంట్ వెళ్ళి, నగదు లావాదేవీల మీద. డిజిటల్ మనీ కాకుండా ఓన్లీ నగదు లావాదేవీల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయము 1,000 కోట్ల రూపాయల పన్నుల ఆదాయం రాలేదు అని చెప్పి విచారణ జరపమని ఆమె ఇచ్చొచ్చారు. సో ఇంత పెద్ద స్కామ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎలా నడుపుతాడు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని, ముఖ్యమంత్రి ప్యాలెస్లో కూర్చుని, సీఎంఓలో తిరుగుతూ, ఐటీ సలహాదారుగా ఉంటూ ఎలా నడుపుతాడు? సింపుల్ లాజిక్. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్ని నడిపించాడు. పైసా రాక పైసా పోక ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందనేది విజయసాయిరెడ్డి చెప్పకనే చెప్పారు ఇవాళ. అయితే రాజ్ కసిరెడ్డి ఆపరేషన్ కూడా చాలా వింతగా జరిగింది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మీద లుకౌట్ నోటీస్ ఉంది. ఈ స్కామ్లో ఆయన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిఐడి వాళ్ళు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ముగ్గురు